ఏదైతే ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఒక ఈ జీవితానికి ముక్తిదాయకమైనటువంటి పని చేస్తూ పోతే బాగుంటుంది కదా. ఇప్పుడు మనిషి అనేవాడికి కామన్గా ఒక్కొక్కసారి కోపం వస్తుంది. సో ఇక్కడ ఎవరు కూడా నీ కోపానికి కారణం కాదు, నువ్వు దాన్ని అంటే ఇష్టపడుతున్నావండి, అది నీకు జరగట్లేదు. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? బాహ్య స్పర్శను వదిలేసి, బయట ఏమీ లేదు, లోపలే ఉంది. వేయండి, త్రిశూలం పట్టుకోండి, లేకపోతే మా క్షేత్రానికి రండి, ఇట్లాంటి సోది మాటలు నేను చెప్పట్లా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. 15 years నుంచి ఉన్న ఈ చిద్గురు గీతను మన అందరికీ ఆన్లైన్ క్లాస్ ద్వారా ఎంతోమందికి తన మాటలతో పరిచయం చేశారు. అలాగే వాళ్ళ జీవితాలు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉన్నాయి. చిద్గురు గీత మరియు భగవద్గీత క్లాసెస్ని మనకి ఆన్లైన్లో కూడా చెప్తున్నారు. సో వీరితో అయితే మనము వీటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్తే. ఇప్పుడు మనిషి అనేవాడికి కామన్గా ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామికి అట్లాంటి హిరణ్యకశిపుని మీద కోపం వచ్చి, కోపం రాలా, ప్రేమ. కోపం కాదు అది. లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళు జయ విజయులు, వీళ్ళ ద్వారపాలకులు, ఈయన భక్తులే. హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా ఆయన భక్తులే. ఆయనకి అడిగారు, 3 జన్మలు మమ్మల్ని నన్ను తిట్టుకుంటూ జన్మిస్తావా, లేదా నా భక్తులుగా 6 జన్మలు ఉంటావా అంటే, 6 జన్మలు అంత సమయం మా వల్ల కాదు స్వామి, నిన్ను ఒడిచి మిమ్మల్ని తిట్టుకుంటేనే 3 జన్మల కాలం ఉంటాము. కోపం కాదు స్వామి, కోపం ఎందుకు ఉంటుంది? స్వామి కోపం కాదు, ప్రేమే. కోపం వేరు, అది ప్రేమ. టీచరు పిల్లల్ని కోపంతో అంటుంటే అది కోపం కాదు, అది ప్రేమ. ఏమైపోతాడు రా ఇడు రేపొద్దున, రే బడుద్దేట్రా అంటే అది కోపం కాదు, అది వాత్సల్యం. అది అది కోపం కాదు, అట్లా కాదు. కోపం అంటే ఇప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కోపం అంటే ఏంటి? ధ్యాయతో విషయాన్ పుంసః, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామం, కామాత్ క్రోధోభిజాయతే. నీకు ఒకదంటే ఇష్టం, ఆ ఇష్టం జరగకపోతే వచ్చేది కోపం. కామం నుండి క్రోధం పుడుతుంది. సో ఇక్కడ ఎవరు కూడా నీ కోపానికి కారణం కాదు, నువ్వు దాన్ని అంటే ఇష్టపడుతున్నావండి, అది నీకు జరగట్లేదు, దాంతో నీకు కోపం వస్తుంది. సో ముందు ఆ విధమైనటువంటి బాహ్య స్పర్శే శ్వసక్తాత్మ విందతి ఆత్మని యత్సుఖం, సయోగ బ్రహ్మయోగయుక్తాత్మ విందతి ఆత్మని యత్సుఖం. అంటే ఏంటి? బాహ్య స్పర్శను వదిలేసేయి, బయట ఏమీ లేదు, లోపలే ఉంది అని ప్రశాంతంగా ఉండు. అప్పుడు కోపం ఎందుకు ఉంటుంది? స్ట్రాంగ్ సబ్జెక్ట్ నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటే, స్ట్రాంగ్ సబ్జెక్ట్ నీకు ఇన్పుట్గా ఉంటే నీకు కోపం రాదు, కంట్రోల్ చేయగలుగుతాం. ఆ స్ట్రాంగ్ సబ్జెక్ట్ నీకు ఇవ్వాలి అంటే అది భగవద్గీత ఒక్కటే. ఓకే, ఇప్పుడు మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అంటున్నారు. చాలా మంది ఇలాంటి క్లాసెస్ కూడా మన ముందుకు తీసుకొని వచ్చారు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. కానీ ప్రజలకు ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అంటే, కొంతమంది డబ్బులు డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారనేసి చాలా మంది అంటున్నారు. కొన్ని ప్రూఫ్స్ కూడా అయినాయి. దీని గురించి మీ ఆన్సర్ ఏంటి? ఏమైనా చెప్పండి. ఏమైనా చెప్తే అంటే డబ్బులు కట్టించుకోవడం, క్లాసెస్ చెప్తారు కానీ అవి ఏమీ యూజ్ అవ్వవు. సో ఇలా కొన్ని జరిగాయి అన్నమాట. అదే జరిగినాయి కదా వాళ్ళకి. ఇప్పుడు ఎవరో మేము క్లాసులు తీసుకుంటున్నాం, మాకు డబ్బులు కట్టండి అంటే అలా ముక్కు మొహం తెలియకుండా కడితే మోసపోతాం. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, క్రియాయోగి భార్గవ శర్మ అని కొడితే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా. ఆ యూట్యూబ్ ఛానల్ డే టు టైం ఉంటుంది కదా, ఎప్పటి నుండి స్టార్ట్ చేశాడు ఈయన అనేది ఉంటుంది కదా. ఒక 7-8 సంవత్సరాలు ఉంటుంది కదా. ఆ వీడియోలన్నీ చూడొచ్చు కదా, మా ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, నాకు ఫోన్ చేస్తారు కదా. మిమ్మల్ని వెంటనే ఇదిగో డబ్బులు కట్టండి జాయిన్ అవ్వమని ఎవరు అనరు కదా. ఫోన్ చేస్తారు, ప్రశ్నలు అడుగుతారు, ఏంటి గురూజీ ఏంటి అడుగుతారు, సమాధాన పడతారు. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది అంటేనే 5 days ప్రోగ్రామ్ జాయిన్ అవుతారు, లేదంటే జాయిన్ అవ్వరు. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్కి దొరకకపోతే కదా బాధపడాలి, నేను ఫోన్ చేస్తే వచ్చేస్తాను కదా. నా సిద్ధాంతం ఇది, నా ఆర్గనైజేషన్ సిద్ధాంతం ఏంటి? ఎవరిని మేము ప్రలోభ పెట్టలేం. ప్రలోభ పెట్టేటటువంటి మార్కెటింగ్ చేసేటట్టయితే అది వేరేగా ఉంటుంది. దానిది వేరే. ఒక శ్లోకం చెప్తుంది, ఏం చెప్తుంది? ఏదైతే ఆకర్షణీయంగా కనపడుతుందో అది మొదట్లో ఆకర్షణీయంగా కనపడ్డప్పటికీ చివరిలో విషాన్ని జిమ్ముతుంది. ఏదైతే ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఏదైతే మొట్టమొదటి విషంగా కనపడు వికర్షణతో ఉంటుందో అది చివరిలో నీకు అమృతత్వాన్ని ఇస్తుంది. మేము అట్లా ఆకర్షించే వ్యక్తులం కాదు. పొరపాటును కూడా మేము అట్లా ప్రలోభ పెట్టే విధంగా ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే మేము సాధనలు చెప్పాడు, భగవద్గీత చెప్తున్నాం.
నేను నా సొంత వాక్యాలు చెప్పట్లేదు. ఇదిగో ఈ తాలూకు ఇది వేయండి, ఈ త్రిశూలం పట్టుకోండి, లేకపోతే మా క్షేత్రానికి రండి, ఇట్లాంటి సోది మాటలు నేను చెప్పట్లా. నేను భగవద్గీత చెప్పుకున్నా, ధైర్యంగా చెప్తున్నా. డబ్బులు కూడా చెప్తున్నాము, ఈ క్లాస్కి ఎంత ఉంటుందని అడుగుతాము, గురుదక్షిణ ఇస్తారు. లేకపోతే నేను వీడియో రికార్డింగ్స్ ఇవ్వలేను. జూమ్ సెషన్స్ అంటే జూమ్కి డబ్బులు కట్టాలా వద్దా? ఉంటుంది కదా. సో వాటికి సంబంధించిన గురుదక్షిణ ఉంటుంది, కడతారు. వాళ్ళకి ఇష్టమైతే కడతారు, లేదంటే లేదు. ఎవరిని ఇట్లా మనం ఏం చెయ్యం. ఓకే. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా భగవద్గీతను జనాలలోకి తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు. మీ లక్ష్యం ఏంటిది అసలు? నా లక్ష్యం ఏం లేదు. ఫస్ట్ నాకు ఏ లక్ష్యం లేదు. నేను ప్రశాంతంగా ఉండగలను, హాయిగా కూర్చోగలను. కాకపోతే ఈ జీవితానికి ముక్తిదాయకమైనటువంటి పని చేస్తూ పోతే బాగుంటుంది కదా. ఏదో పని చేయాలి, బతికాక ఏదో పని చేయాలి కదా. రిక్షా దొక్కడమో, మీలాగా ఇంటర్వ్యూలు చేయడమో, ఏదో చేయాలి కదా. సో ద బెస్ట్ ఏంటి అని ఆలోచించాం. ద బెస్ట్ ఏంటి అంటే భగవద్గీత. హాయిగా భగవద్గీత నలుగురికి పంచుకుంటూ హాయిగా ఈ జీవితం ఇలా గడిచిపోయింది అనుకోండి, హ్యాపీ కదా. అంతే. నాకు లక్ష్యాలు కర్తవ్యాలు ఏం లేవు. ఓకే. సో ఇప్పుడు మీరు జనాలన్నీ ఒక మంచి మార్గంలో, ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏమీ లేవు. ఫస్ట్ నాకు జనాల్ని మంచి మార్గంలో పెట్టాలి, అది ఏమీ లేవు. ఓకే. ఇప్పుడు ఇది కాకపోయినా మీ క్లాసెస్ ద్వారా ఎంతో కొంత అయితే జనాలకు యూజ్ అవుతుంది. నేను మారా. ఫస్ట్ నేను మారా. నేను ఎంజాయ్ చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా. నాకైతే ఏ సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు అస్సలు లేవు, హ్యాపీగా ఉన్నా. భగవద్గీతను పట్టుకోండి. నేను కాకపోతే ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, కాకపోతే అర్థవంతంగా నేర్చుకోండి, భావయుక్తంగా నేర్చుకోండి, ఆచరించే విధంగా నేర్చుకోండి. ఆచరించే విధంగా నేర్పించడానికే మేము పరిశోధనలు చేసి స్పష్టంగా ఒక సబ్జెక్ట్ని డెవలప్ చేసి ఉన్నాం. కాబట్టి అది నేను చెప్పే సలహా. క్రియాయోగంతో సమన్వయం చేసినటువంటి భగవద్గీతని మనం సాధన చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి సంకల్పాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పాజిటివిటీని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సత్ఫలితాలని మనం పొందొచ్చు. మేము 4 బ్యాచెస్ ఆల్రెడీ కండక్ట్ చేసాం. వారి యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకొని చాలా శీఘ్రకాలంలోనే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని అందించడం ద్వారా మేము చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా వివరాలు కావాలంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ అన్నీ అడగచ్చు. ప్రశాంతంగా, తొందరపడాల్సిన అవసరం లేదు. డౌట్స్ అన్నీ అడిగి మీరు సమాధాన పడిన తర్వాతే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాతే ఈ 5 డేస్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వండి. 7వ తేదీ నెక్స్ట్ మంత్ 7వ తేదీ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 7 నుండి 5 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. 5 బ్యాచెస్తో ఉంటుంది. మీకు వివరాలన్నీ మీరు ఫోన్ చేసినప్పుడు మీకు వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది.